ప్రస్థపురం ఎక్కడుందో ఎవరికి తెలియదు. మనం కేదారం ఏదో బదరి కొంతవరకే చూడగలుగుతాం. ఇవన్నీ కాకుండా ఇటువంటివి కొన్ని వందల పర్వతములు ఆకాశంలో ఊర్ధ్వభాగంలో ఉన్నాయి అదృశ్య రూపంలో. అందుకే కేదారం నుంచి చుట్టూతో ఉన్న ప్రాంతంలో ఒక్క విమానం కూడా ఎగరదు. ఒకవేళ అక్కడ ఎగిరితే టప్పన కూలిపోతుంది. చూడండి, కారణం అక్కడ కొండ ఉంది అదృశ్యంగా, దాన్ని ఢీకొని కుప్పకూలిపోతాయట. అందుకే అది నిషిద్ధ ప్రాంతం. ఎవరన్నా కాదని వెడితే సర్వనాశనం అయిపోతారు. హెలికాప్టర్లు కూడా ఆ వేపుకి వెళ్ళవు, వెడితే కూలిపోయిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి అటు వెళ్ళలేదు. ఎక్కడ ఆ ప్రాంతంలో రావణాసురుడి యొక్క విమానం కూడా కదలక ఆగిపోయింది. అందుకే రావణాసురుడు ఏడ్చాడు. మనకి కనపడే హిమాలయ పర్వతం కంటే కొన్ని కోట్ల యోజనములు పైకి ఉన్నటువంటి ఒక గొప్ప హిమాలయం ఉన్నది. అది హిమాలయ పర్వత శ్రేణి. ఆ శ్రేణి అంతటికీ కలిపి ఓషధిప్రస్థం అనే ఒక పురం రాజధాని. రకరకాల ఓషధులు ఉన్నాయి అక్కడ. ఆ దివ్యౌషధాలన్నీ మానవులకి ఎప్పటికప్పుడు ఆరోగ్యం ఇస్తాయి. అవి భూమికి ఎప్పుడూ రావు, కానీ ఒక్క ఆషాఢమాసంలో మాత్రం భూమికి దిగి వస్తాయట. అందుకే ఆషాఢమాసంలో ఎవరైనా చారుధామ యాత్ర చేయగలిగితే, అనగా కేదారం, బదరి, గంగోత్రి, యమునోత్రి వెళ్ళగలిగితే ఓషధి ప్రస్థంలో ఉన్న ఓషధి మూలికలు అక్కడికి దిగుతాయి కనుక వాటి వాసన వల్ల వీళ్ళకి ఇహం పరం ఆరోగ్యం అన్నీ లభిస్తాయి, భుక్తి ముక్తి లభిస్తాయి. అందుకనే పూర్వకాలంలో తప్పక ఆషాఢమాసంలో ఒక్కసారైనా ఈ హిమాలయ పర్వత యాత్రకి వెళ్ళేవారు. ఇప్పుడు కలియుగం కదా, మనకి చాలా బద్ధకం పెరిగిపోయి, ఓపిక పెరిగిపోయి, హిమాలయ పర్వతాలకి నడిచి వెళ్ళడానికి ఓపిక లేక కారులో వెళ్ళినా మళ్ళీ హెలికాప్టర్ ఉంటుందా లేక రోప్వే ఉంటుందా అనుకుంటున్నాం. కానీ ఆ ప్రాంతంలో నడిచి వెళ్ళాలట. నడిచి పెడితేనే ఈ ఓషధులన్నీ ముక్కుల్లోంచి హృదయంలో ప్రవేశిస్తాయి. అవి ఇటు ఆరోగ్యము ఇస్తాయి, ఇటు గొప్ప సంపద ఇస్తాయి, ముక్తి ఇస్తాయి. ఇంతెందుకండి, భయంకరమైన కుష్ఠరోగం తొలగడం నేను కళ్ళారా చూశాను. ఒక వ్యక్తికి పుట్టుకతో ఈ వేళ్ళు ఇక్కడ దాకా తెగిపోయి రసికారిపోయి పుళ్ళు పడిపోయిన కుష్ఠరోగం ఉన్నాడు. చర్మ వ్యాధితో నానా బాధ పడేవాడు ఆయన. కేదారం వచ్చాడు. నేను చెప్పినట్టే మందాకిరిలో చస్తే చస్తాను, బతికితే బతుకుతానని స్నానం చేశాడు. ఇప్పుడు హాయిగా తన పనులు చూసుకుంటాడు. మొండి వేళ్ళు కూడా అందంగా ఉన్నాయి. ఎంతమందిని చూశాను అలాగా. 2011 సంవత్సరంలో కొంతమంది మాతో వచ్చారు. అందులో ఒక అతను ఆస్మా పేషెంట్ ఉన్నాడు. అసలు కొండెక్కడమే కష్టం అనుకున్నాడు, కొండెక్కేశాడు, నడిచెక్కాడు. ఆ అబ్బాయి స్నానం చేశాడండి. ఇప్పుడు హాయిగా హైదరాబాద్లో ఉద్యోగం చేసుకుంటున్నాడు. మళ్ళీ తుమ్ము దగ్గు ఎరగడండి. అతను నమ్మకంతో చేశాడు. ఆ కేదారం దగ్గర ఉన్న గంగానది భయంకరమైన చలి కదా, మామూలు చలి కాదు, గట్టగట్టేసే చలి, -డిగ్రీలు కదా అక్కడికి ఒక మాదిరివాడు ఎక్కడానికే భయపడతాడు. అటువంటిది ఆ కుర్రవాడు ఏమైతే దవుతుందని బోల్డ్ డబ్బులు ఖర్చు పెడుతున్నాం, యావత్ జీవితం ఆ మాత్రం డబ్బులు ఖర్చు పెట్టుకోలేమని వచ్చాడు. అదృష్టవశాత్తు పెద్ద డబ్బులు కూడా ఖర్చు ఏమున్నాయి, ఇలా నడిచి వచ్చేవాడికి ఖర్చు ఏముంటుంది, గుర్రం ఎక్కితే తప్ప. అందువల్ల పైకి వచ్చాడు, స్నానం చేశాడు. స్నానం చేశాక ఆస్మా లేదు. ఇప్పుడు ఎక్కడికెళ్ళిన ముక్కుకి ఏదో కరోలినా పేషెంట్ కట్టుకున్నట్టు గుడ్డ కట్టుకుని కక్కు అని దగ్గుకునేవాడు కాస్త ఇప్పుడు దుమ్ము ధూళి ఉన్న లెక్క లేకుండా ఉద్యోగం చేసుకుంటాడు. హైదరాబాద్లో మీకు చూపిస్తాను, కొన్నాడు కావాలంటే రండి. ఎంతోమందిని చూశాను నేను, హేమహీమలు చూశాను. మా అన్నయ్య సంగతే చూసుకోండి. మా అన్నయ్య గారు, మా పెద్దన్నయ్య 2009 సంవత్సరంలో భయంకరమైన ఆపరేషన్ చేశారు. ఆ లోపల ఉన్నటువంటి అదేదో ఉంటుంది తీసి పారేశారు. ప్యాంక్రియాటిక్ అనేది తీశారు. అది పెద్ద ఆపరేషన్ ఏం కదట, కానీ ఏం జరిగిందో తెలియదు. కానీ కర్మ ఓ దిక్కుమాల ఆసుపత్రిలో చేర్చారు. మళ్ళీ ఇంటికి వచ్చాక మళ్ళీ మొదలైంది, కుట్లు తెగిపోయి. అసలు ఆయన బతుకుతాడో లేదో అనుకున్నాం మేము. 2009లో జరిగింది ఇది. రోజు బెంగెట్టుకునేవాళ్ళం. ఆ సమయంలో మేము యాత్రలకి ఉజ్జయినిలో ఉన్నాం. అప్పుడు నేను వెంటనే ఒక చోట కూర్చుని మృత్యుంజయుడి జపం చేస్తే పావు గంటలో ఆయనకి సెట్ అయిపోయింది. సెట్ అయింది, అదంతా పెద్ద గొడవ అనుకోండి. ఆయన దేవుడి దేవుళ్ళు ఆయన హాయిగా మాకు దక్కాడు. ఎందుకంటే మా పెద్దన్నయ్య గారు లేకుండా మేము ఉండలేము ఒక క్షణం. ఆయన అంటే అంత ప్రేమ. మా నాన్నగారి తర్వాత నాన్నగారు లాంటి వాడు. అందువల్ల సృష్టి రహస్యం ఎప్పుడైనా వెళ్ళిపోతారు. కానీ కొంతమంది మీద మాకు భక్తి ఉంటుంది. మా ఇంట్లో ఉన్న అందరికీ ఉన్న గొడవ ఏంటంటే, అన్నగారులు అంటే భక్తి, తమ్ముళ్ళు అంటే ప్రేమ. ఒకళ్ళంటే ఒకళ్ళకి ప్రాణం. వీడి కోసం వాడు, వాడి కోసం వీడు త్యాగం చేయడం తప్ప ఒకళ్ళొకడు తిట్టుకోవడం ఎరగం. ఒకవేళ ఎప్పుడైనా తిట్టుకుందాం అనుకున్నా మనస్ఫూర్తిగా తిట్టుకోలేము వచ్చేది ఎప్పుడు. ఇంత గొడవ ఉన్నది. సరే, మా జపం ఫలించింది, ఆయన బాగుపడ్డాడు. ఇంకా నడవలేడేమో, ఏ పని చేయలేడు, తింటే అరగదన్నారు. అంటే ఆపరేషన్ వికటించి అంత ఇబ్బంది పాలయ్యాడండి. అవన్నీ నేను బాగు చేసుకుని నాతో పాటు హిమాలయాలకు రాన్నాను. మా అన్నయ్యకి నేనంటే ఎంత ప్రేమ అంటే, నేను చెబితే గంగలో దూకేస్తాడు. తమ్ముడు కాదు, మా పాలిటి దేవుడైన ఆయనకి నమ్మకం. అందుకని ఆయన ఏం చేశాడు,
ఈ ఆపరేషన్ అయినా సరిగ్గా 16 నెలల తర్వాత 17 నెలల తర్వాత వెళ్ళామండి మేము. ఈ యమునోత్రి, గంగోత్రి, ఆ తర్వాత కేదారం, బదరి, ఈ చారుధామ యాత్రకి మానవమాత్రుడైతే వెళ్ళడు, ఆయనకు ఓపిక లేదు. అయినా సరే నాతో పాటు హరిద్వార్ వచ్చాడు. హరిద్వార్లో భాగవత సప్తాహం చేసుకున్నాం, బయలుదేరాం. కాలినడకను కొండెక్కేశాడు. అసలు ఆయనకి ఆపరేషన్ జరిగిందని ఎవడికి తెలియదు. శుభ్రంగా కొండెక్కి మాకంటే ముందు స్నానం చేశాడు. ఇప్పుడు హాయిగా మాతో పక్కన కూర్చుని మేము ఇంకా పొద్దున కాస్త కాఫీ తాగుతాం, కానీ ఆయన కాఫీ కూడా తాగకుండా 1 గంట దాకా పారాయణ చేస్తున్నాడు. అంత ఆరోగ్యంగా ఉన్నాడు మా పెద్దన్నయ్య. ఆయన మంచి తెలుగు పండితుడు, రిటైర్ అయిపోయి తణుకులో మకాం పెట్టారు అనుకోండి. చెప్తాను, వేళకెంత టెన్షన్గా నెలకెంత పింఛను పుచ్చుకుంటూ ఏ విధమైన ఆలోచనలు లేకుండా నేను పిలిస్తే వస్తాడు, లేకపోతే ఇంట్లో కూర్చొని జపం తపం చేసుకుంటున్నాడు. ఎందుకు చెబుతున్నానంటే, నేను నమ్మి కొన్ని ప్రాంతాలకు రావాలి. ఆ ప్రాంతాల్లో దివ్యశక్తులు ఉంటాయి. మేము ఆషాఢమాసంలో వెళ్ళాం. ఒరే, ఆషాఢమాసంలో ఈ కొండ మీద అడుగుపెట్టి గంగానదీ స్నానం చేస్తే రోగాలు తొలగుతాయన్న నా మాట మా అన్నగారు పెద్దవాడు, నాకంటే దాదాపు 15 ఏళ్ల పైన వయస్సు ఉన్నటువంటి వాడు, 20 ఏళ్ల పెద్దవాడు విన్నాడు. దాని ఫలితం ఇప్పుడు అనిపిస్తున్నాడు. కారణం ఏంటంటే హిమాలయ పర్వతంలో ఉన్న గొప్పతనం, కేదార క్షేత్రం యొక్క గొప్పతనం. ఇది తెలియ కొంతమంది ఏమో, అమ్మో అక్కడ చలిస్తుందేమో, చలిపోతే ఏమొస్తుందండి, హిమాలయాల్లో చలిపోతే నీకోసం వేడి నీళ్ళు పెడతాడా దేవుడు, అక్కడ హీటర్ పెడతాడా? ఏం పెట్టడు. ఇవన్నీ మనం భక్తితో మా గురువుగారు చెప్పారు అని నమ్మి వెడితే యావజ్జీవితం సుఖం పొందుతారు. నేను ఎందుకు చెబుతున్నాను ఈ మాట అంటే, ఈ పురాణంలో ఉంది కాబట్టి చెబుతున్నాను. ఆషాఢం మొదలుకొని 1 నెలల్లో 1 రోజులు రకరకాల ఓషధులు ఓషధిప్రస్థమనే పురము నుండి ఈ హిమాలయ పర్వతంలో ఉన్న కేదార ప్రాంతం, బదరీ ప్రాంతంలోకి చేరతాయి. అక్కడున్న మందాకిని నది, అలకనందా నది, ఈ నదులలోకి ఈ ఓషధులు చేరుతాయి. చల్లని ఆ నీళ్లల్లో గడ్డగట్టి ఆ నీళ్లలో స్నానం చేసిన వాడికి ఈ ఓషధుల యొక్క ప్రభావం తగులుతుంది. దాంతో వాడు పూర్ణారోగ్యం పొందుతాడు. జీవితంలో హచ్చి హచ్చి అని తొమ్మడు. బాయిదారి రోగాలు, ఈ రోగాలు పోవాలంటే అక్కడికి వెళ్ళాలి. ఇది నేను దెప్పడానికి అండంలా, ఆ శక్తి చెప్పడానికి చెబుతున్నాను. అలా నేను ఎన్నోసార్లు అనుభవించాను. ఏమండి, ఓ చోట తిరుగుతున్నావా, ఓ చోట ఉంటున్నావా, దిక్కుమాల జీవితం అంతా, ఆ జీవితం అంతా నారదుడిలాగా తిరగడమే కదా. ఏ ముహూర్తంలో దక్షుడు నారదుడు చెప్పించాడు, ఆ నారదుడు నాలో ఉన్నాడు. ఇలా యావజ్జీవితం తిరుగుతూనే ఉన్నామే. ఎంత తిరుగుతున్నా ఈ కింద కూర్చోగలుగుతున్నావా లేదా? మాకెప్పుడు చీటికి వాడికి ఎక్కడ ఏం తుమ్ములు దగ్గులు రావట్లేదు కదా. ఈ ఆరోగ్యం ఎలా వస్తుంది అంటే, మేమేమో జమీందారులు అయ్యి డబ్బు ఎక్కువ ఉండడం వల్ల రావడంలా, మందులు వేసుకోవడం వల్ల ఆరోగ్యం రావడంలా, కేవలం ఈశ్వరుడి మీద భక్తితో తీర్థయాత్రలు చేయడం వల్ల వస్తాం. గంగానదిలో శుభ్రంగా ములిగేయటం, వెళ్ళు, యమునా నది కనపడింది, ములుగు. ఆ నదులలో స్నానం చేయటం వల్ల ఈ ప్రాంతాల్లో కదా చెప్పేది, మూలం పుట్టిన చోట స్నానం చేస్తే ఆ దివ్యశక్తి మనల్ని ఆవహిస్తుంది. భగవంతుడి మీద భక్తి ఉండాలి, తీర్థయాత్రల మీద భక్తి ఉండాలి, పురాణముల మీద నమ్మకం ఉండాలి. అప్పుడు వాడు తరిస్తాడు. అన్నిటికీ పిరికితనంతో భయపడితే ఈ లోకంలో ఎలాగో సుఖం ఉండదు. ఈ పిరికాడు ఉన్నాడే, ఈ శాస్త్రముల మీద నమ్మకము లేనటువంటి వాడు, యాత్రలకు వెళితే ఏదో అయిపోతుంది అనుకున్నవాడు, కన్నీళ్లు తెప్పిస్తాయి అనుకున్నవాడు, వాడు ఇక్కడా సుఖం పొందడు, చచ్చాకను సుఖం ఉండదు. ఇహపరములు రెండూ ఉండవు. అసలు పోని నువ్వు ఇలా భయపడి ఎంతకాలం దాక్కుంటే బతుకుతావండి? నాకు చన్నీళ్ళు ఒంటికి పడవండి, ఆ నీళ్లు తగలగానే నేను చచ్చిపోతానని భయపడినవాడు ఈ శరీరమును ఒక 100 ఏళ్ళు బతికించుకోగలడా? ఏదో టైంలో వెళ్ళిపోతుంది ఇది ఈ శరీరం. అదే భగవంతుడిని నమ్ముకుని నువ్వు అక్కడ స్నానం చేస్తే, ఒకవేళ నీ అదృష్టం బాగుండి పోతే కూడా కైలాసానికి పోతాం. ఎక్కడికి పోతాం? కేదారంలో చస్తే డైరెక్ట్గా శివుడి దగ్గరికి వెడతాం. అంత యోగం ఎక్కడ పడుతుందండి మనకి? భగవంతుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ పట్టుకెళ్ళి కేదారంలోనో బదరిలోనో చంపడు. చచ్చే వాళ్ళంతా వైకుంఠానికో కైలాసానికో పోవాలి. వీళ్ళందరినీ భరించద్దైనా మళ్ళీ వెళ్ళినైనా నీ గుంటూరో, నీ ఉంగుటూరో, టంగుటూరో, ఏలూరో, సాలూరో, ఒప్పలో, తెప్పలో వెళ్ళు అంటాడు. అందువల్ల మనకంత యోగమైన రమ్మంటే రాదు. రావాలంటే ఎంత తపస్సు చేయాలి. అందువల్ల ఈ రోజు నుంచి మీరు తీర్థయాత్రల మీద నమ్మకం పెంచుకోండి. డబ్బు లేకపోతే కనీసం అప్పుడప్పుడు ఏ 10 ఏళ్లకు 5 ఏళ్లకు ఒక్క యాత్రకైనా వెళ్ళండి. ఏ చార్ధామ్ యాత్రలోనే ఒక్కసారైనా స్నానం చేయండి. ఒకసారైనా కాశీ వెళ్ళండి. వెళ్ళి ఆ విశ్వేశ్వరుని నమ్ముకోండి. అందులో స్నానం చేయండి. ఈ నదులలో స్నానం చేస్తే జలుబులు రావు, రోగాలు రావు, ఆ చలికి మీకు ప్రాణం పోదు. భగవంతుడు మిమ్మల్ని ఆరోగ్యవంతుడిని చేస్తాడు. కారణం, ఆ నదులలో అనేక ఓషధులు ఉన్నాయి. అందులో ఈ హిమాలయ పర్వతం దగ్గర ఉన్న కేదార ప్రాంతంలో ఓషధీపురం పైన ఉందని చెప్పాం కదా. ఆ ఓషధిప్రస్థపురపు ఓషధులు తప్పనిసరిగా ఆషాఢమాసంలో అక్కడున్న మందాకిని నదిలో కలుస్తాయి. మళ్ళీ అవి శ్రావణ మాసం మధ్యలో ఎప్పుడో వెళ్ళిపోతాయట.
అందుకని పూర్వం తపస్సు చేసిన వాళ్ళంతా అక్కడే తపస్సు చేశారు. ఎక్కువ భాగం చూడండి మీరు కేదారంలోనో బదరీలోనో చేసినట్టు కనపడుతుంది. త్రిమూర్తులంతటి వాళ్ళు కూడా అక్కడ తపస్సు చేశారు. పూర్వకాలంలో హాహాహుహు అనే గంధర్వులు తపస్సు చేశారు. అగస్త్య మహర్షి అక్కడ తపస్సు చేశాడు. దేవలుడనే ఋషి అక్కడే తపస్సు చేస్తూ ఉంటేనే ఓ గంధర్వుడు వచ్చి కాళ్ళు పట్టుకుంటే నువ్వు మొసలి వైపు అని చెప్పిస్తే మొసలి గజేంద్రుడిని పట్టి పీడించాడు వాడు. ఇలా ఎంతోమంది మహాత్ములు అక్కడ తపస్సు చేశారు. నారద మహర్షి తపస్సు చేశాడు. కుబేరుడు కొడుకులు ఉన్నారే నలకోబర మణిగ్రీవులు అక్కడ తపస్సుకు వెళ్ళి తపస్సు మానేసి రంభతో ఇంకో అప్సరసతో తాగి తందనాలాడారు. దాంతో వాళ్ళు భూలోకంలో జంట మధ్య చెట్లై పుట్టారు. మళ్ళీ అక్కడికి వెళ్ళాక తాగి తందనాలాడకూడదు, అక్కడ తపస్సే చెయ్యాలి. అక్కడ కేవలం నిర్వ్యసనపరాయణుడు అయి ఉండాలి, దుర్వ్యసనపరాయణుడు కారాదు. పొరపాటును కూడా చారుధామ యాత్రలో తాగడాలు ఇంకే పిచ్చి పనులు చేయడాలు లాంటివి చేయకూడదట. అక్కడ మాత్రం కఠోర నియమనిష్టలతో బ్రతికితే యాత్రకు వెళ్ళిన వాడికి ఇవన్నీ నేను చెప్పేది. నిత్యం కాపురం పెట్టేవాడిని మనం ఏం చేయలేం, కానీ అక్కడ యాత్రకు వెళ్ళినప్పుడు మాత్రం యాత్రా స్థలాలలో ఎంత నియమములతో ఉంటే అంత మంచిదండి. ఉత్తప్పటి కంటే యాత్రాకాలంలో క్షేత్రములలో నియమబద్ధంగా జీవించాలి. నశ్రేయో నియమం వినా, నియమం లేకపోతే శ్రేయస్సు ఉండదు. ఎంత నియమం పెట్టుకుంటే అంత మంచిది అని సాక్షాత్